చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను మీతోటి. ఒకానొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈనుతోంది. గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు. గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత. కామాక్షి పరదేవతకి గోవుకి అభేదం. ఆయన ఎప్పుడూ పశుపూజ అని చెప్పలేదు. ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ అని చెప్పేవారు. ఏం శాస్త్రి గారు? అటువంటి మహాస్వామికి గోవు అంటే ప్రాణం ఆయనకి. పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అంతే. ఎంత ప్రేమో! నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు. నేను ఎంతటి వాడిని బయటికి వచ్చి సాగనంపుతూ, కోటేశ్వరరావు ఇక్కడేనయ్యా స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు, ఈ పక్కనే గోశాలు ఉండేదయ్యా, ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడుంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకొని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా. మనకి నేర్పడానికి, ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి, లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి, స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట, కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ. సత్యదండం పట్టుకుని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు. ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది. ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు. తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. గోవుని కాపాడుకోండి. ఇప్పుడు ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా? ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా? నేను ఒక ఆవుని కొని ఆవుని దోణ్ణి పోషిస్తున్నాను అని దాన్ని కాపాడడం ప్రధానమా? అంతవరకు ఎందుకండి. అదేంటి శేషాద్రి శర్మ గారు ఆ ఇంట్లో ఆవుని పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తర్వాత మహాస్వామి వారికి ఇవ్వాలని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తే ఆ ఆవు ఈనింది. ఆ ఈనుతున్నప్పుడు ఆ ఆవు దూడ కూడా చనిపోతుందని చెప్పారు. పౌర్ణమి ఆ రోజు విశ్వనాథ శాస్త్రి గారిలాగే చంద్రబింబం వంక చూస్తూ మహాస్వామిని ధ్యానం చేశారు. ఆయన అనుగ్రహం, బతికున్న దూడ, పెయ్యి దూడ పుట్టి, ఈ దూడని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను మహాస్వామికి ఇస్తానన్నారు. అది పెరిగి పెద్దదైంది. కానీ చమత్కారం ఏమిటంటే ఆ ఆవు పొలలేదు, ఏ వృషభంతో అది కలవలేదు. ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడని కనదు కాబట్టి పాలివ్వదు. కాబట్టి ఎలా ఇస్తాను పీఠానికి అని ఆయన అమ్మేశారు. దేనికో ఎవరికో అమ్మేశారు. 400 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు పట్టుకెళ్ళి మహాస్వామికి ఇచ్చారు. స్వామి ఆవిద్దాం అనుకున్నాను, కానీ నేను ఏ ఆవు పొల్లిన తరువాత ఈని దూడని కన్న తర్వాత తెచ్చిద్దాం అనుకున్నానో అది పొలలేదు, అందుకని దాన్ని అమ్మేశాను. 400 వచ్చాయి. నా సంకల్పానికి దోషం రాకూడదు, ఆవుకు బదులు డబ్బు ఇచ్చేస్తున్నాను అన్నారు. ఆయన అన్నారు మహాస్వామిలా తిరిగి, నువ్వు ఎవరికి పొల్లలేదని చెప్పి ఆవునిచ్చేశావో దానితో బరువులు మోయిస్తే, ఒకవేళ అది ఎలాగో పొల్లదు, ఈనదు, దూడని కనదు, పాలివ్వదని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నెత్తురు మాంసం తట్టలో పెట్టి నాకు ఇచ్చావా అని అడిగారు. అని నాకు ఈ డబ్బు అక్కర్లేదు, వెళ్ళి ఆ ఆవుని పట్టుకొచ్చి అన్నారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆవు ఎక్కడుందో కనిపెట్టడానికి. యథార్థమా కాదండి? వారింటి పేరు వారే. వాళ్ళ నాన్నగారు. నేను అలా అనకూడదని అనలేదంతే. ఇదేంటి ఎంత వెతికారో, ఎక్కడో లంబాడీల దగ్గర ఉందా ఆవు అని తెలిసింది. ఆ ఆవు దొరకలేదు. మహాస్వామికి తీసుకొచ్చి ఆవు అప్పగించాలి ఎలా? అప్పుడు వాళ్ళ పరివేదన గమనించి
కబురు చేశారు. ఆ ఆవు కోసం ఇంకా వెతకద్దులేండి, కానీ ఇక పైన ఎప్పుడు గోసేవలో మాత్రం గ్యామరకుండా జీవించండి, ఏ కారణానికి ఆవుని అమ్మవద్దు. అది ఆయనకేనా చెప్పింది, వాళ్ళ నాన్నగారికేనా? వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ఒరేయ్ మీకు ఐశ్వర్యం కాదురా, ఐశ్వర్యాలకు మించిన మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఏమిటో తెలుసా, మహాస్వామి పాదాలు అందించి మీకు ఇచ్చాను, ఆయనని సేవించి తరించిపోండి అన్నారు. వాళ్ళు సేవించి తరించిపోవట్లా, ఇంతగా చెప్పలా, వసంతం వసంతం వసంతం, మా జీవితాల వసంతం అన్నారు. మరి కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా, ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా, ఒక గ్రాసం పెట్టక్కర్లా. ఆవు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది. ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి, అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు. ఓ 2 నెలల్లో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో. తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది, టాటానగర్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు, వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది, ఓ ఆవు దూడ కూడా బయలుదేరాయి. ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు. స్వామి మరి నడిచి వెడతారు, లేకపోతే పల్లకీలో వెడతారు. ఆయన మేనాలో ఉన్నారు, వెడుతున్నారు. చీకటి పడిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 10 అయింది. అరణ్యంలో చిక్కుకున్నారు. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి. ఎలా? వెంటనే స్వామికి చెప్పారు, స్వామి దారి తప్పిపోయాంట, అరణ్యంలోకి వచ్చేసామని. ఒక రైలు గేటు కనపడింది. ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది, అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని. అంటే ఆయన ఉద్దేశ్యం, ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి. అలా అన్వయమా? నా జోలికొచ్చి ఆవు జోలికెళ్ళు, రాగలదా? ఏదన్నా రాగలదా? కుదురుతుందా? రాత్రంతా కామాక్షి 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 అంటూ కూర్చున్నారు. అరుస్తూనే ఉన్నాయి, దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. తెల్లవారింది, దారి తెలిసింది, పీఠం వెళ్ళిపోయింది. అంటే ఒక ఆవు కోసం అవసరమైతే తన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు. ఆయన కారుణ్యం ఏమని చెప్పమంటారు? చిన్న చిన్న విషయాలకి మనం స్పందించేది ఏమిటనుకుంటాం, కానీ ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనస్సు అన్నదానికి ఎంత ఆర్ద్రత ఉండాలో అర్థం అవుతుంది. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.